హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మొబైల్లో ఆధార్ కార్డ్కి మొబైల్ లింక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా వీడియో సజెషన్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్ చేయండి. మీరు చెప్పిన టాపిక్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్, ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో uidai.gov.in అని సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు మై ఆధార్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు బుక్ అండ్ అపాయింట్మెంట్ దగ్గర మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఇక్కడ నుంచి మీరు మీ లొకేషన్ అయితే మీరు చూస్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ లొకేషన్ మీరు చూస్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆధార్ అప్డేటా లేదా న్యూ ఆధారా లేదా మీరు ఏదైతే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానిపై మీరు క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ అయితే చేసి గెట్ ఓటీపీ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఓటీపీ అయితే మీకు రావటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు వెరిఫై ఓటీపీ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా ఒక కొత్త పేజ్ అయితే రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు రెసిడెంట్ లేదా నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో మీకు ఏ ఆప్షన్ అయితే చూస్ అవుతుందో ఏ ఆప్షన్ అయితే మీకు సూట్ అవుతుందో ఆ ఆప్షన్ని ఇక్కడ మీరు చూస్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, అపాయింట్మెంట్ టైప్ అయితే అప్డేట్, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ ఆధార్లో మీ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు. అప్లికేషన్ వెరిఫికేషన్ టైప్ అయితే ఇక్కడ పీడిఎఫ్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత స్టేట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ సేవా కేంద్ర దగ్గర కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, అంతా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పై అయితే క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా ఒక పేజ్ అయితే రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ నేమ్, జెండర్, న్యూ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ మీరు ఏదైతే అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానిపై మీరు క్లిక్ అయితే చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆ విధంగా చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫీ అయితే రావటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. అక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓటీపీ అంతా కూడా వచ్చిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ రోజైతే అపాయింట్మెంట్ మీరు ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రోజు మీరు ఇక్కడ డేట్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు మీ అపాయింట్మెంట్ అయితే మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ టైప్ మీరు చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే పేమెంట్ టైప్ చూసినట్లయితే ఆన్లైన్, ఇక టోటల్ ఫీ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేక్ పేమెంట్ పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మీరు ఏదైనా ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకొని ఇక్కడ మీరు ఆ ఛార్జెస్ అనేవి ఇక్కడ నుంచి పే అయితే చేయవచ్చు. పే చేసిన తర్వాత పేమెంట్ అయితే ఈ విధంగా మీకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది. మీరు అక్నాలెడ్జ్మెంట్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.